ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుస్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, లైవ్లో ఈ రకంగా మీతో మాట్లాడే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. బాగున్నారా? లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రియులారా, మా జీవితంలో చాలాసార్లు ఒక అనుమానం వస్తుండేది ఏంటంటే, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ బాధలు, అందరూ బాగుంటున్నారు కదా, నేనెందుకు ఇలా నలిగిపోవాలి, నేనెందుకు ఈ బాధపడాలి అనే ఆలోచన చాలామందికి దినాల్లో వస్తూ ఉంది. గమనించాలి ప్రియులారా. మరి దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మాకు ఈ బాధలు ఏంటి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, మేళ్ళ మిద్దులు కట్టేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, ఏంటి నా పరిస్థితి, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకే ఎందుకు ఈ బాధలు. గమనించాలి ప్రియులారా. ఎందుకు నీకే ఈ బాధలు అంటే ఒక విషయం గమనించాలి. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా కోరుకుంటే, ఎన్నుకుంటే, దేవుడు కావాలి ఆ మనిషి అనుకున్నప్పుడు ఆ మనిషికి తర్ఫీదు ఇస్తాడు. గమనించాలి. ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ వచ్చిందండి, జాబ్ వచ్చినప్పుడు కొంతమంది సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి వారికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు, అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు కదా. గమనించాలి. ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ ఇచ్చి ఆ పోస్టు ఇస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి పోస్టులు ఎవరో. యేసు ప్రభు కూడా జీవం కలిగిన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గమనించాలి. నిన్ను కోరుకున్నాడు కాబట్టి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టం ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో నిలబడాలి నువ్వు. దావీదుని కోరుకున్నాడండి. దావీదు కోరుకున్న తర్వాత దావీదు వెంటనే ఒకేసారి పెద్ద మహారాజు అయిపోలేదు, శ్రమలు అనుభవించాడు. యేసేపుని కోరుకున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు దేవుడు, యేసేపుకి దర్శనాలు ఇచ్చాడు. వెంటనే దర్శనం ఇచ్చిన వెంటనే యేసేపుని చక్రవర్తి రాజుని చేయలేదు. కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అన్నదమ్ముల ద్వారా, సొంతోళ్ళ ద్వారా కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, తోయబడ్డాడు, ఎన్ని బాధలు అనిపించాడండి. ప్రియులారా, ఈ ఉదయకాలం నాకే ఎందుకు ఈ బాధలు అనే వారికి చెప్పేది ఏంటంటే, నిన్ను ప్రభు కోరుకున్నాడు కాబట్టి, నువ్వు యేసై కావాలి కాబట్టి ఆయనలో నువ్వు ముందుకు సాగాలని ఆయన ఉద్దేశం. నా జీవితంలో నన్ను కోరుకున్నాడు. నేను డాక్టర్గా ఉంటూ ప్రభు నన్ను పిలిచాడు. నేను అనుకున్న నాకెందుకు వచ్చి నీ గొడవ అనుకున్నాను, కానీ ఎన్నో శ్రమలు, ఇబ్బందులు నడిపించాడు, దీవిస్తున్నాడు. గమనించాలి పిల్లారు. యేసేపుని ఎన్నుకున్నప్పుడు యేసేపుకు ఒక మాట కనపడుతుంది అక్కడ, దేవుడు అతనికి తోడై ఉన్నందున అని ఉంటుంది. దేవుడు అతనికి తోడై ఉంటే యేసేపుకు అన్ని బాధలు ఎందుకు? గమనించాలి పిల్లారు. ఈ ఉదయకాలం ఈ మాటలు నీవు నాకే ఎందుకు ఈ బాధ అనొద్దు ప్రభు, నాకు ఈ బాధ ఇచ్చినందుకు వందనాలు, నాకు ఈ శోధన ఇచ్చినందుకు వందనాలు, నాకు ఈ కష్టం ఇచ్చినందుకు వందనాలు, నన్ను నలుపుతున్నందుకు వందనాలు ప్రభు అయ్యా అని ప్రభుని స్తుతించు. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఆయనకు కావాలి. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బట్టి నువ్వు ఎవరైనా సరే నీవుగా సమర్పించుకొని ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, నువ్వు ఇచ్చే ఆ యొక్క నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు కాబట్టి నువ్వు ఇచ్చే ట్రైనింగ్లో నేను నిలబడతాను ప్రభు అని తీర్మానం చేసుకో, ముందుకు సాగిపో. రాబో దినాలు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పిల్లలు గమనించండి. యూట్యూబ్లో కూడా చాలామంది చూస్తున్నారు. నా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, JPH రమేష్ కుమార్ అని కొడితే నా పాటలు, మాటలు, వాక్యం వచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.